బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేరస్తామని ప్రకటన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కావలి బేడ బుడగ భుజంగాల నాయకుడు శివలింగం ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని బుడగ జంగాలు కలిసి శాలువాతో సత్కరించారు. బుడగ జంగాలకు అండగా నిలుస్తున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని వారు అభినందించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం పంచాయతీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామ సచివాలయాన్ని ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మికంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయాలకు సమయపాలనలో ఉద్యోగులు హాజరవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రజా పంపిణీ బియ్యమును సక్రమంగా అందించాలని కందుకూరు తహసీల్దార్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డుల ఈకేవైసీ సంబంధించి ప్రతి రేషన్ షాపులో చేయటం జరుగుతుందని, ప్రజలు దానిని గమనించి ప్రతి ఒక్కరూ ఈకేవైసీని చేపించుకోవాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న అవకతవకలను సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని, దానికి ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రజలకు అందించే ప్రజా పంపిణీ బియ్యం విషయంలో రేషన్ షాపు డీలర్లపై ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ప్రజలకు సక్రమంగా బియ్యం అందించాలని ఆమె తెలిపారు. ప్రజల నుండి ఏమైనా ఫిర్యాదులు అందితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాపూరు సమీపంలోని మద్దెలమడుగు తనిఖీ కేంద్రం వద్ద అటవీశాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న 89 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉండవచ్చని రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు. వింజమూరు పంచాయతీలోని జిబికేఆర్ ఎస్సీ కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక మండల అధికారులు నాయకులతో కలిసి కాలనీలోని వికలాంగులు, వితంతువు, డయాలసిస్ పేషెంట్ల పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన 4000 పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుస్తూ ఉంది. రాజ్యాంగ విలువల్ని, నైతిక విలువల్ని పెంపొందించేటువంటి అమ్మ ఒడిలాంటి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంలో ఉపాధ్యాయులందరూ ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో కృషి చేయాలని చెప్పి ఉపాధ్యాయులందరికీ కూడా పిలిపిస్తాను. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు బడియుడు కలిగిన పిల్లలందరి దగ్గరకు చేరి తల్లిదండ్రులతోటి, సమాజంతో మాట్లాడి ఒప్పించి ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యని, సామర్థ్యాధారిత బోధనని, నైతిక విలువల్ని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులుగా మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులు చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. గత విద్యారంగ సంస్కరణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల ఫలితంగా దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలి వెళ్ళారనేటువంటి గణాంకాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 49% మంది, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 51% పెరగటం ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాదకరమైనటువంటి గంటికలను సూచిస్తుంది. అందుకనే ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే బాధ్యత ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని, ఆ మేరకు సమాజం, తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను బ్రతికించే దానికోసం యూటీఎఫ్ చేపట్టినటువంటి యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసే దానికోసం కృషి చేయాలని రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాం. ఉపాధి హామీ ద్వారా పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణం చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని పవన్ చెప్పారు. వాటికి తాగునీరు కోసం 12,500 నీటి తొట్టెలు నిర్మిస్తున్నాం. ఇందుకోసం ఉపాధి హామీ నుంచి 56.25 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తామని చెప్పారు. ఈ నీటి తొట్టెల నిర్మాణం ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. భూకంప ప్రభావంతో విలవిల్లాడిపోతున్న మయన్మార్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భూకంపం శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శిక్షణ పొందిన గోల్డెన్ రిట్రీవర్ శునకాలను రప్పించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని పసిగట్టి రెస్క్యూ సిబ్బందికి సహకరిస్తున్న సింబా అనే శునకానికి సంబంధించిన వీడియోలు సోషల్
ఎందుకు చెప్పండి సార్ మీ పేరు చెప్పండి ఎవరు ఉండాలి సార్ నమస్కారమ్మా మా టైగర్ కూడా ఉంటాడు సార్ మా టైగర్ వేరే సంవత్సరాలు డ్రైవర్ ఓకే 2 లక్షలు వస్తారు